హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం. ఈరోజు సప్తమి, సోమవారం, సోమసప్తమి అంటాము. ఈరోజు హస్తా నక్షత్రం, గణపతి నక్షత్రం. ఈరోజు గుప్త నవరాత్రుల్లో 6వ రోజు. మనము కాత్యాయని దేవి నామాన్ని జపించాలి. ఓం నమో భగవతి కాత్యాయనియై నమః. ఓం నమో భగవతి కాత్యాయనియై నమః. ఓం నమో భగవతి కాత్యాయనియై నమః. అందరూ కూడా ఈ నామాన్ని తప్పకుండా జపించండి. ఇక ఈరోజు మన సంప్రదాయంలో భాగంగా పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలి, ఏ వయసులో చేసుకోవాలి, పెళ్ళి చేసుకోవాలంటే ఏమేమి చూడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సాధారణంగా పురుషులకి 25 సంవత్సరాలు వచ్చే వరకు పెళ్ళి చేసేసుకోవాలి. ఎందుకంటే అప్పటికి వారికి ఆరోగ్యం బాగుంటుంది, బలిష్టంగా ఉంటుంది. అలాగే విద్య, ఉద్యోగం కూడా వచ్చి ఉంటాయి. అలాగే పెళ్లి చేసుకునేటప్పుడు ఈడు జోడు చూడాలి, జాతకాలు చూడాలి, వారి మానసిక స్థితి, వారిలోని లోపాలు వారికి సరిపోతున్నాయా లేదా చూడాలి. తారాబలం, గణాలు చూడాలి. వారిలో ఒకరిలో ఉన్న లోపాలు ఇంకొకరికి అర్థం చేసుకునే స్వభావం లేదు అని తెలిసినప్పుడు వారు విడిపోవచ్చు, లేదా వైధవ్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు కలిసి బతకలేకపోవచ్చు. కావున అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ సరైన రంగు, సరైన వయసు, సరైన హైటు, వారి స్థాయికి తగినట్టుగా మనం చూసి వివాహం అనేది చెయ్యాలి. చాలామంది ఈ రోజుల్లో 27 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకునే ప్రతి ఒక్కరూ కూడా సంతానలేమితోనే బాధపడుతున్నారు. ఎందుకంటే తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ మారిపోతాయి, లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది. 25 సంవత్సరాల వరకు ఉన్న ఏజ్లో ఉన్నంతగా తర్వాత ఉండదు. ఎవరైతే 25 సంవత్సరాల లోపు వివాహం చేసుకొని ఉంటారో ఖచ్చితంగా వాళ్ళకి అన్ని టైం టు టైం అయిపోతూ ఉంటాయి. పిల్లలు, ఉద్యోగం కానీ, పిల్లలు కానీ, కెరియర్లో సెటిల్మెంట్ కానీ, టైంకి పిల్లలకు పెళ్లి చేయడం కానీ, ఇలా అన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి అన్నీ చూసి వివాహం చేయండి. ఇక ఈరోజు వాస్తులో భాగంగా పిల్లలు చెడు అలవాట్లకు, వ్యసనాలకు అలవాటు కావడానికి వాస్తు ప్రభావం చూపిస్తుందా అంటే ఖచ్చితంగా చూపిస్తుంది. ఏ ఇంట్లో అయితే ఆగ్నేయంలో, వాయవ్యంలో దోషం ఉంటుందో ఆ వాయవ్య ఆగ్నేయ దోషం ఆడపిల్లల ప్రవర్తన మీద ప్రభావం చూపిస్తుంది. అలాగే ఈశాన్యం, నైరుతిలో గనక దోషం ఉంటే అది మగపిల్లలపై ప్రభావం చూపిస్తుంది. ఒకవేళ మగపిల్లలు లేరు, ఆడపిల్లలే ఉన్నారు, ఈశాన్యం నైరుతిలో దోషం ఉంది అంటే అప్పటి వరకు పిల్లలు బాగానే ఉంటారు ఆడపిల్లలు. కానీ వివాహం జరిగిన తర్వాత ఆ ఇంటికి వచ్చే అల్లుళ్ళ మీద అది ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి సరిచేసుకోండి. ఇక రేపు ఉదయం పూజ. రేపు దుర్గాదేవి ముందు దీపాన్ని వెలిగించి దుర్గా అష్టకాన్ని కానీ, దుర్గా కవచాన్ని కానీ పారాయణ చేయండి. రేపు అష్టమి గడియలు ఉంటాయి. పైగా చిత్తా నక్షత్రం. అమ్మవారి మంత్రాలను, శ్లోకాలను పఠించడం వలన, అమ్మవారి పూజ చేయడం వలన అమ్మవారి అనుగ్రహము, రక్షణ ఎల్లవేళలా మనపై ఉంటాయి. ఇక ఈరోజు సాయంత్రం పరిహారం. అప్పుల నుండి విముక్తి కోసం గణపతి ముందు బెల్లంపై నేతి దీపాన్ని వెలిగించి గణపతి రుణ విమోచన స్తోత్రాన్ని పారాయణ చేయండి. అప్పులు అంటే ధన రూపకంగానే కాదు, మనం ఎవరికైనా మాట ఇచ్చి తీర్చకపోయినా, లేకుంటే మనకెవరైనా సహాయం చేసి వారికి ప్రతి సహాయం మనం చెయ్యకపోయినా, ఎవరింట్లో అయినా మనం భోజనం చేసి వచ్చినా అవన్నీ రుణాలే అవుతాయి. సో కొన్ని సందర్భాల్లో కొన్ని రుణాలను తీర్పుకోవడమే మంచిది. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.